15,000 నుంచి ఒక 20,000 రూపీస్ బడ్జెట్లో మంచి మొబైల్ కొనాలని చెప్పి చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఆల్రెడీ మనం మేలో రాబోతున్నటువంటి మొబైల్స్ ఏంటి, ఏప్రిల్లో రాబోతున్నటువంటి మొబైల్స్ ఏంటి అని చెప్పేసి ఒక వీడియోస్ అయితే చేసినాం. ఒకసారి కుదిరితే ఆ వీడియోస్ కూడా చూడండి. ఆల్రెడీ మేలో రాబోతున్నటువంటి బెస్ట్ మొబైల్స్ అన్ని కూడా లాంచ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఈ వీడియో మీకు అనేది నెక్స్ట్ ఇంకా 2-3 మంత్స్ వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇటు 2-3 మంత్స్లో అంత మంచి బడ్జెట్లో వచ్చేటువంటి బెస్ట్ మొబైల్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మొబైల్సే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకవేళ మీరు కానీ మంచి మొబైల్స్ కొనుక్కోవాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది ఈ వీడియో అయితే. ఈ వీడియోలో మీరు ఏ మొబైల్స్ కొంటే మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది, అట్లనే ఏ మొబైల్స్ ని స్కిప్ చేస్తే మీకు బెటర్ అవుతుంది అని చెప్పేసి కూడా ఈ వీడియోలో చెప్తాను. సో లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇందులో నేను టోటల్ 6 మొబైల్స్ అయితే కన్సిడర్ చేసిన. వీళ్ళు ఏంటి అంటే కొన్ని పర్ఫార్మెన్స్ బాగుంటాయి, కొన్ని బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండే మొబైల్స్ ఉంటాయి, లేకపోతే ఓవరాల్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పేసి కూడా ఉంటుంది. అన్ని మొబైల్స్ అయితే కవర్ అయిపోయి ఇందులో ఉంటాయి. ఓవరాల్గా 6 అన్నాను, బట్ ఇందులో 5 మొబైల్స్ బ్రాండ్ నేమ్ తో చేంజ్ చేసుకున్న తర్వాత 6 అయింది. ఓవరాల్గా ఏంటి అని చెప్పేసి అయితే చూద్దాం. ఇందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ P3 Pro అని చెప్పవచ్చు. ఇది మనకు ఒక ఆల్రౌండర్ మొబైల్గా అయితే వర్క్ అవుతుంది. బ్యాక్ సైడ్ చూడడానికి కొంచెం బాగోదు తప్ప పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే కెమెరానే కావచ్చు, లేకపోతే బ్యాటరీయే కావచ్చు, ఓవరాల్ ఆల్ టైప్స్గా కానీ చూసుకుంటే ఈ మొబైల్ అనేది మనకు చాలా బాగుంటుంది. దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి అయితే చూసేసుకోండి. ఇది మనకు స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. అట్లనే దీంట్లో ఉన్నటువంటి హైలైట్ మెయిన్ పాయింట్ ఏంటి తెలుసా? ఇది మనకు IP68 and 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తోటి అయితే వస్తుంది. IP68 and 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ గురించి ఒక వీడియో చేసిన, ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి. మీరు ఒకవేళ IP68 and 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉన్నటువంటి మొబైల్స్ కొనాలి అనుకుంటే ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి. సో IP68 and 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. ఇంకా మనకు AMOLED డిస్ప్లే ఉంటుంది. 6.83 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంకా అలానే మనకు Android 15 తోటి వస్తుంది. 8GB ర్యామ్, 128GB, 8GB ర్యామ్, 256GB వేరియంట్ తోటి వస్తుంది. అట్లా ఇంకా మనకు 12GB ర్యామ్, 256GB వేరియంట్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూడడానికి త్రిపుల్గా కనిపిస్తుంది, బట్ ఇక్కడ మనకు డ్యూయల్ కెమెరా మాత్రమే ఉంటుంది. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మనము బ్యాక్ సైడ్ ని 4K 30 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకు 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తారు. దీన్ని యూజ్ చేసి మనం 1080 పిక్సెల్ వరకు అయితే వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. దీంట్లో మనకు స్టీరియో స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 3.5mm జాక్ అయితే లేదు. USB Type-C 2.0 తోటి వస్తుంది. ఇది ఒక్కటి మైనస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. 3.2 ఇచ్చిన బాగుండు అని చెప్పేసి అనిపించింది. ఇంకా USB Type-2 ఒకటే ఇచ్చారు, ఇది ఒక మైనస్ పాయింట్. బట్ ఓవరాల్ గా ఫోన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ, ఇక్కడ మనకు బ్యాటరీ అని చూసుకుంటే 6000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇది కూడా ఒక గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. అట్లనే మనకు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అట్లా మనకు 50% అనేది జస్ట్ 24 minutes లోనే ఛార్జింగ్ అయిపోతుంది. ఇంకా మనకు దీంట్లో బైపాస్ ఛార్జింగ్ అయితే ఉంది. ఇది ఒక గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే గేమ్స్ ఎక్కువగా ఆడుతూ ఛార్జింగ్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకు ఈ బైపాస్ ఛార్జింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు బ్యాటరీ డ్రైన్స్ అవ్వడం, లేకపోతే బ్యాటరీ మీద ఎక్కువగా లోడ్ పడడం అట్లాంటిది ఏం అవ్వకుండా ఈ బైపాస్ ఛార్జింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి iQOO Z10 Vivo T4. ఈ రెండు మొబైల్స్ సేమే, బట్ ఏంటి అంటే ఒకటి అమెజాన్ లో సేల్ చేస్తారు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఫ్లిప్కార్ట్ లో సేల్ చేస్తారు. మీరు ఏ మొబైల్ కొన్నా కూడా నో ప్రాబ్లం. బట్ ఏంటి అంటే మనీ ఏది తక్కువ వస్తుందో చూసుకొని అయితే బై చేసుకోండి. మాక్సిమం అయితే iQOO కొంచెం ఒక 500 రూపీస్ తక్కువ వస్తూ ఉంటుంది. వివో ఒక 500 రూపీస్ అనేది ఎక్కువ పెడతా ఉంటారు. మీకు ఏ ఫోన్ తీసుకున్నా బెటరే, నో ప్రాబ్లం. దీంట్లో ఉన్నటువంటి హైలైట్ పాయింట్ ఏంటి తెలుసా? 7300 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అట్లా అంత మాత్రాన మనకు వెయిట్ ఏమైనా ఎక్కువ ఉంటుంది అంటే వెయిట్ కూడా అంత ఎక్కువ ఉండదు. వెయిట్ బ్యాలెన్సింగ్ చాలా బాగా చేసారు అని చెప్పేసుకోవచ్చు. ఒక్కసారి దీని స్పెసిఫికేషన్స్ అయితే చూసేయండి. ఇది మనకు స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. 6.77 inch AMOLED డిస్ప్లే వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే టైప్ గా అయితే వస్తుంది. ఇంకా అట్లనే మనకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ఇంకో కెమెరా ఉంటుంది. అట్లనే మనకు బ్యాక్ సైడ్ లోనే రింగ్ LED లైట్ అయితే ఉంటుంది, ఫ్లాష్ లైట్ టైప్ అని చెప్పేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా ఫొటోస్ కానీ మనం తీసుకుంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఈ రింగ్ లైట్ టైప్ యూజ్ చేస్తారు. ఏదో ఇది ఒక చిన్న మార్కెటింగ్ లేకపోతే స్ట్రాటజీ, ఏదో రింగ్ లైట్ అంతా హెవీగా వస్తుంది అని చెప్పేసి అయితే ఏం లేదు. దీన్ని యూజ్ చేసి 4K 30 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ కెమెరాని కూడా యూజ్ చేసేసి 4K 30 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 7300 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. 90 watts ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. USB Type-C పోర్ట్ తోటి వస్తుంది. ఇక్కడ మనకు ఇది డ్యూయల్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, IP68 and 69 అయితే కాదు. ఎవరైతే నాకు బ్యాటరీ అనేది మెయిన్ ప్రియారిటీ అనుకుంటారో వాళ్ళైతే ఒక్కసారి లుక్ చేయొచ్చు. బట్
IP68 and 69 అయితే కాదు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఇది మనకు IP68 and 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తోటి కూడా వస్తుంది. ఇది ఒక ఆల్రౌండర్ అంటే ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే దీనికోసం చూస్తున్నారో అదే రియల్మీకి సంబంధించినటువంటి రియల్మీ P3 మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే నా బడ్జెట్ అనేది అరౌండ్ 15,000 to 17,000 రూపీస్ బడ్జెట్ మాత్రమే ఉంది అనుకుంటారో అటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనికైతే ఒకసారి లుక్ వేయవచ్చు. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ అయితే చూసేయండి. ఇది మనకు 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే వస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. మనకు IP68 and 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. ఇది మనకు 6GB 128GB 8GB 128GB 8GB 256GB తోటి అయితే వస్తుంది. UFS 2.2 తోటి అయితే వస్తుంది. ఇది ఒకటి ఇంప్రూవ్ చేస్తే బాగుండు. మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరా అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. అట్లనే మనకు దీన్ని యూజ్ చేసి 4K 30 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి మనకు 16 మెగాపిక్సెల్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మనం 1080 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అలానే స్టీరియో స్పీకర్స్ ఉంటుంది. 3.5mm జాక్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. ఇప్పుడు కొత్త వచ్చేటువంటి ఏ మొబైల్స్ లో కూడా 3.5mm జాక్ అయితే వస్తలేదు. సో దీంట్లో కూడా లేదనుకోండి, అంతే. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఇది ఆప్టికల్ ఉంటుంది. మనకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts వైర్ ఛార్జింగ్ ఉంటుంది. 50% ఆఫ్ ఛార్జింగ్ ని జస్ట్ 30 minutes లో ఛార్జింగ్ చేస్తుంది. ఓవరాల్ గా ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. గైస్, ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా కానీ ఇది లైక్ చేయకపోతే ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మీరు ఒకవేళ మంచి మంచి లూట్స్ డీల్స్ అనేది పొందాలి, అన్ని కూడా గ్రాప్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక్కడ QR కోడ్ పెడతాను. ఆ QR కోడ్ని స్కాన్ చేసి మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. మంచి మంచి లూట్స్ డీల్స్ అయితే వస్తాయి. మనీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఒప్పో నుంచి వస్తున్నటువంటి ఒక మొబైల్. ఒప్పో అనగానే భయపడకండి. ఒప్పో నార్మల్గా ఏం చేస్తారంటే నార్మల్గా ఉన్నటువంటి ఫోన్ని వీళ్ళు ఓవర్గా హైప్ చేసేసి ఏదో పాత ప్రాసెసర్ తీసుకొచ్చి బడ్జెట్ కాకుండా 30,000ది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60 తీసుకోవడం, 15ది 30 తీసుకోవడం ఇట్లా చేస్తూ ఉంటారు. బట్ అవి ఏంటి అంటే చాలా వరకు ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్స్. బట్ ఇది ఆన్లైన్ టార్గెటెడ్ మొబైల్, ఓకేనా? సో ఇది మనం కన్సిడర్ చేయొచ్చు. ఇదే ఒప్పో K13 అని చెప్పేసి. మీకు బ్యాక్ సైడ్ చూడడానికి ఏంటి అంటే iPhone 16 కెమెరాస్ ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్గానైతే కెమెరా లుక్ అయితే ఉంటుంది. కెమెరా ఆ టైప్గా రాదు, గుర్తుపెట్టుకోండి. జస్ట్ మోడల్ అట్లా ఉంటుంది అంతే. దీని స్పెసిఫికేషన్స్ కూడా చూసేయండి. ఇది మనకు 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే వస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది మనకు IP65 రేటింగ్ తోటి మాత్రమే వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా అట్లనే మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తోటి వస్తుంది. 8GB RAM 128GB 8GB RAM 256GB వేరియంట్ తోటి వస్తుంది. మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా ఉంటుంది. ఒకటి 50 మెగాపిక్సెల్, ఇంకోటి సేమ్ 2 మెగాపిక్సెల్ ఉంటుంది. అదే ఫ్రంట్ కానీ చూసుకుంటే 16 మెగాపిక్సెల్. అట్లనే మనకు ఈ 16 మెగాపిక్సెల్ యూజ్ చేసి 1080 పిక్సెల్స్ 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. మనకు స్టీరియో స్పీకర్స్ వస్తుంది. యాజ్ యూజువల్ హెడ్ ఫోన్ జాక్ అయితే రాదు. 3.5mm కి సంబంధించినటువంటిది. ఇది మనకు 7000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 80 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో. ఆ పోకో అనగానే కంగారు అయితే పడకండి. యాజ్ యూజువల్ పోకోలో కెమెరాస్ బాగా రావు. ఇప్పుడైతే ఉన్నటువంటి దాంట్లో కూడా కెమెరాస్ అయితే ఫొటోస్ అయితే యావరేజ్గానే వస్తాయి. కెమెరా కోసం చూస్తున్నట్టయితే దీన్ని స్కిప్ చేయండి డైరెక్ట్గా. ఒక కెమెరాని పక్కన పెడితే మనకు దీంట్లో IP68 and 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. ప్రాసెసర్ బాగుంటుంది. బ్యాటరీ కూడా బాగుంటుంది. ఓవరాల్ అన్ని బాగుంటాయి ఒక కెమెరాస్ తప్ప. కెమెరా మ్యాండేటరీ కాదనుకున్న వాళ్ళు మాత్రం లుక్ అయితే వేసేసుకోవాలి. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ అయితే వేసేసుకోండి. ఇది మనకు 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 తోటి అయితే వస్తుంది. Android 14 తోటి రన్ అవుతుంది. MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ తోటి రన్ అవుతుంది. ఇంకా అట్లానే మనకు ఇది మనకు IP68 and 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తోటి ఉంటుంది. 8GB RAM 128GB వేరియంట్ తోటి బేస్ వేరియంట్ తోటి అయితే వస్తుంది. అట్లనే మనకు 12GB RAM 512GB హై ఎండ్ వేరియంట్ తోటి వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకోటి 2 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. ఈ కెమెరాస్ నుంచి కంగారు పడకండి, యావరేజ్ గానే ఉంటుంది పర్ఫార్మెన్స్ అయితే. బట్ మీరు దీన్ని యూజ్ చేసి 4K 24 FPS 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ గానీ చూసుకున్నట్టయితే 20 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీన్ని యూజ్ చేసి మనం 1080 60 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డ్యూయల్ స్పీకర్స్ ఉంటుంది. 3.5mm జాక్ అయితే ఉండదు. బ్లూటూత్ వర్షన్ 5.4 తోటి వస్తుంది. ఇంత ముందు చూసిన అన్నిటి కూడా మనకు బ్లూటూత్ వర్షన్ 5.2 తోటి వచ్చేది. ఇది మనకు 5.4 తోటి వస్తుంది. ఇంకా అట్లనే మనకు 5500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండియా వైడ్ గా చూసుకుంటే 45 watts వైర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 100% జస్ట్ 52 minutes లోనే ఛార్జ్ చేస్తుంది అని చెప్తున్నారు. Antutu స్కోర్స్ కూడా అరౌండ్ 6 lakhs ప్లస్ అయితే Antutu స్కోర్స్ కూడా వస్తున్నాయి ఈ ఫోన్స్. ఇవైతే ఈ 6 మొబైల్స్ అయితే మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఏంటి బ్రో 5AP 6 అంటున్నాం అనుకుంటున్నారా?
ఇందాక చెప్పాగా ఐక్యూను వివోది రెండు సేమ్ మొబైల్సే. ఐక్యూ Z10X, వివో T4X అని చెప్పేసి రెండు సేమ్, ఒకటి అందులో ఒకటి ఇందులో ఉంటుంది. ఏ మొబైల్ అయినా ఓకే. సో అందుకే 6 అని చెప్పేసా. ఇవైతే కన్సిడర్ చేయాల్సినటువంటి మొబైల్. ఏవి అయితే కన్సిడర్ చేయొద్దు అనుకుంటున్నారంటే CMF నుంచి వచ్చినటువంటి CMF Phone 2 కావచ్చు, అండ్ మోటో నుంచి మోటో 50 నియో అని చెప్పేసి ఒకటి వచ్చినాయి, CMF కావచ్చు, ఇవన్నీ నథింగ్ Phone 2 కావచ్చు, ఇవన్నీ కూడా మీరైతే కన్సిడర్ అయితే చేయకండి ప్రజెంట్ అయ్యేది ఉంటే. ఎందుకంటే ఇవంతా వర్త్ ఇట్ కాదు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. బెటర్ అండ్ నాన్ బెటర్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు ఇవి బెటర్గా కన్సిడర్ అయితే చేయవచ్చు. మనం ఇందాక చెప్పినటువంటి ఇవైతే కన్సిడర్ అయితే చేయకండి ఆఫర్స్ వచ్చినా కూడా. ఎందుకంటే వీళ్ళు కొంచెం పాత ఫోన్స్, అట్లనే వీళ్ళు దాంట్లో కొన్నిట్లో అయితే ఛార్జర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ CMF కానీ నథింగ్ అని చూసుకుంటే మళ్ళీ మనం ఏంటి అంటే అడిషనల్గా ఛార్జింగ్ బ్రిక్ కొనుక్కోవాలి, దానికో 2000 రూపీస్. ఎందుకు వేస్ట్, డబ్బులు వేస్ట్. వీళ్ళు ఇస్తారు కదా, ఇలా తీసుకోవచ్చు కదా, బెటర్ చాయిస్లు వస్తుంది. పెద్ద చేంజెస్ ఏం చేయలేదు, జస్ట్ ఉన్న ఫోన్ ఏదో 2 Pro 1 Pro తీసుకొని 2 Pro అని చెప్పేయడం, ఏదో ఇట్లా చిన్న మైనర్ చేంజ్లు చేసి రేట్లు పెంచేది తప్ప పెద్ద మేజర్ చేంజ్లు ఏం లేవు. సో బెటర్ టు కన్సిడర్ ఇందాక చెప్పినటువంటి మొబైల్స్. ఒకవేళ మీకు ఏమైనా సజెషన్స్ కావాలనుకున్నా కొంత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను మీకు. ఇంకా అట్లనే వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి బై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.